ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో ఆకుకూర పెసరపప్పు అండి. ఇది ఏం ఆకుకూర అనుకుంటున్నారా? కొనగంటి కూర. కొనగంటి కూర అనేది మన కంటి చూపుకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా. అదే ఈరోజు మన కిచెన్లో ఈ కనకొండ కూరని ఆల్రెడీ నేను మార్కెట్ నుంచి తెచ్చి ఆకులు మాదిరిగా ఇట్లా వలుసుకున్నాను అనమాట. ఇది నేను 5 టైమ్స్ 5 సార్లు నేను మంచిగా కడిగేసి ఇలా అయితే ఒక జాలర్లో వేసుకుంటే నీరంతా వాడిపోతుంది. అలాగే నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు అరగంట ముందు నీటిలో పెసరపప్పుని నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కనగొట్టు కూరని మనం చెక్క పైన వేసేసి కాస్తంత చిన్న చిన్న ముక్కలుగా, మరీ అంత గుండెగా అవసరం లేదు, కాస్తంత చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఆకు 2 ముక్కలు అయ్యేలాగా చూసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఇంతే, మరీ ఎక్కువగా కట్ చేయాల్సిన లేదు. అన్నిటికన్నా మనం ఆకుకూరలో మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆకుకూరలు మించిన కూరలు అయితే ఏవి లేవని నేను చెప్తాను. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఆకుకూరలు తినొచ్చు. ఆకుకూరలు తింటే మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఏ ఆకుకూరనంతటి నేను మొత్తంగా ఇట్లా కట్ చేసేసాను కదా. ఆల్రెడీ మనం స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకున్నాము. ఈ బాండీలో మనం 3 స్పూన్ల వరకు నూనెనైతే మనం మంచిగా పోసుకోవాలి. ఓకే, నూనె కాస్తంత వీటెక్కాలి. ఇప్పుడు ఇదే నూనెలో 1 స్పూన్ వరకు మనం ఆవాలని వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు కూడా మనం జీలకర్రలు కూడా వేసుకోవాలి. ఓకే, 7 వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకొని కచ్చాపిచ్చిగా ఇట్లా దంచుకున్నాను. అలాగే 6 పచ్చిమిరపకాయలు తీసుకొని 1ని 2గా చీల్చి వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇది కాస్తంత చుట్టుపక్కల ఆడేలాగా మనం వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉంటుంది. ఈ ఆకుకూర కోసం 2 మిడిల్ సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను, మీకు చూపించడం కోసం నేను చూపించాను అనమాట. ఏ ఉల్లిపాయలు నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని మంచిగా గ్యాస్ని మిడిల్లో పెట్టి మనం వేయించుకోవాలి. మనం వేసుకునే ఉల్లిపాయ అంతా ఇలా నైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా. మనం తీసుకున్న కొనగంటి కూరని ఇందులో వేసేసుకోవాలి. అలాగే అరగంట ముందు 3 స్పూన్స్ వరకు పెసరపప్పు నానేసుకున్నాం కదా, కాస్త వాటర్ ఉంటుంది కానీ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఆకుకూర పెసరపప్పు ఉల్లిపాయ అంతా కలిసేలాగా మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఈ పెసరపప్పు నానబెట్టుకోవడంతో ఏమవుతుందంటే పెసరపప్పు అనేది అన్ని పప్పుల కన్నా చాలా చాలా ఆరోగ్యం అనమాట. మంచి ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పులో. నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తాను, పిల్లలకి చాలా ఆరోగ్యం పెసరపప్పు రోజువారీ పెట్టడంలో. లేదు రోజువారీ తినని వాళ్ళు వీక్లీ 1 డే అయినా పిల్లలకి పెట్టండి కంపల్సరీగా. అయితే మనం ఈ పెసరపప్పు వేయడం వల్ల కొనగంటి కూర అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదే, కానీ పడలేని వాళ్ళకి వేగంగా వేడి చేస్తుంది. ఆ వేడి పోవడానికి పెసరపప్పుని యాడ్ చేస్తాము. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు దీనిపైన మనం మూతని పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి మనం ఇది మంచిగా ఉడుకుతుంటుంది. 5 నిమిషాలకు ఒకసారి మనం తీసుకుంటూ ఉండాలి. మన కూర హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం కాస్తంత ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మనం కింద పైన దీన్ని కలుపుకోవాలి. పసుపు అంతా కలిసేలాగా. ఆల్రెడీ ఉల్లిపాయ వేగినప్పుడే సాల్ట్ని వేసేస్తాను అనమాట. ఉల్లిపాయ మంచిగా వేగంగా వేగిపోతుందని.
ఓకే, ఇప్పుడు దీన్ని మనం సిమ్లోకి తెచ్చుకొని ఆకుకూరలో ఉన్న నీరంతా ఇంకిపోయింది, తడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. మన కొనగంట కూర అంతా మంచిగా ఏగిపోయింది చూడండి. ఇలా మనకి ఏగిందని ఎప్పుడు తెలిసిపోతుందంటే ఇలా దగ్గరగా అయిపోయి తడి పొడిగా అయితే అయిపోతుంది. ఇలా చూసారా ఒకసారి, ఇలా అంతే. గ్యాస్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఉంటుంది అనమాట. పెసరపప్పు కూడా మనం అరగంట ముందు నానేసుకుంటే ఇలా సాఫ్ట్గా అయ్యి మంచిగా ఏగుతుంది ఇందులో. అప్పుడే టేస్ట్ అనేది రెండు మిక్స్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నా మాటల్లో చెప్పడం కాదు, ఆకుకూరలు ఎక్కువ మీ ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అయితే ఈ ఒక వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఎందుకండి ఆల్సో మీరు ఇచ్చే లైక్ మాకెంత సపోర్టెడ్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే వెంటనే వెళ్ళి ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ మీరు మంచి మంచి వీడియోస్ కోసం ఆలోచిస్తున్నారా? అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నెక్స్ట్ మంచి సరికొత్త హెల్దీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.